ప్రజాస్వామ్యంలో ఎవరైనా వ్యక్తులు లేదా కొన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరపడం ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణం. ప్రభుత్వానికి అది ఒక ముఖ్యమైన ఎథిక్. అది ఖచ్చితంగా ఆ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించబడాలి. ఇంతకుముందు 2 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రద్దు చేశారు. అప్పుడు 2 సార్లు క్వాలిఫై అయిన వారు ఇప్పుడు క్వాలిఫై కాలేదు. అప్పుడు క్వాలిఫై కాని వారు చాలామంది ఇప్పుడు క్వాలిఫై అయ్యారు. ఈసారి రిజల్ట్స్ ప్రకటనలో గందరగోళం జరిగిందని చాలామంది అభ్యర్థుల మొర. ఎప్పటి నుండో 10 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతూ రాసిన చాలామంది క్వాలిఫై అవ్వలేదని, ప్రిపరేషన్ లేక జస్ట్ టైంపాస్కి పోయి రాసిన వాళ్ళు క్వాలిఫై అయ్యారని ఒక ఎలిగేషన్ వస్తుంది. అసలు ఈ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఏ ప్రాతిపదికన విడుదల చేశారో సందిగ్ధంగా ఉంది అని చాలామంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు కంప్లీట్ అన్రెస్ట్లో ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడాలి. వాళ్ళు చెప్పే విషయాలను సానుకూలంగా వినాలి. అలా వింటే తప్పేంటి? గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో 1:100 అసలు కుదరదంటే కుదరదని ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. 1:100 అట్లా ప్రకటిస్తే వెంటనే కోర్టు రద్దు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అందులో నిజం ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్లో 1:100 కుదిరినప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు కుదరదు? అట్లాగే ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో ఉంది, మనం దాన్ని మార్చుకోవచ్చు అని. గతంలో అట్లా మార్చే కేసీఆర్ గవర్నమెంట్ పోస్టులను పెంచింది కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రిలిమ్స్లో 1:100 డిక్లేర్ చేయడం జరిగింది. అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నప్పుడు ఇప్పుడు 1:100 ఎందుకు కుదరదు? ఎక్కువ మందికి అవకాశం ఇస్తే వచ్చే నష్టం ఏంటి ప్రభుత్వానికి? ఎక్కువ మంది మెయిన్స్ రాస్తారు. ప్రిలిమ్స్లో ఎక్కువ మందిని తీసుకుంటే మెయిన్స్ ఎక్కువ మంది రాస్తారు. తర్వాత ఎగ్జామ్లో ఎవరు క్వాలిఫై అవుతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మందికి అవకాశం కల్పించండి అని అడుగుతుంటే గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏంటి? ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు, లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఉండవు. అందుకే నిరుద్యోగులందరూ ఈ ధర్నాకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వంపై కూడా ఈ నిరుద్యోగులే దండయాత్ర చేసి ఎన్నికలలో ఓడించి రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల కష్టాలు తీరుస్తుందని, ఈ నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి రేవంత్ నాయకత్వాన్ని సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డిని సీఎంగా చేశారు. కానీ ఇప్పుడు కూడా గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఎంత చులకన భావంతో ప్రవర్తించిందో ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మొండిగా ప్రవర్తిస్తూ నిరుద్యోగుల ఆర్తనాదాలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తుందా అనిపిస్తుంది. ఇలా చేస్తే రేవంత్ కుర్చీకి గడ్డు కాలమేనా అనిపిస్తుంది.